ఈరోజు సడన్గా అంటే ఉన్నట్టుండి అన్నట్టుగా అనిపిస్తోంది. బట్ వాస్తవానికి బంగ్లాదేశ్లో ఈ సిచ్యువేషన్స్కి గల కారణాలేంటి, అసలు ఈ గొడవకి కారణాలేంటి? 2023 మే నెలలో పోయిన సంవత్సరం నేను మామిడి గిరిధర్ గారు బంగ్లాదేశ్లో పర్యటించాము. అక్కడ ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఉంటే దానికోసం వెళ్ళాము. వెళ్ళినప్పుడు బంగ్లాదేశ్లో చాలా ప్రాంతాలకు తిరిగాము మేము. సిల్హెట్ కావచ్చు, చిట్టగాంగ్ కావచ్చు, ఢాకాలో కావచ్చు, అనేక ప్రాంతాలకు పోయినప్పుడు మాకు అక్కడ అనేక ఆలయాలకు వెళ్ళాము. పాత పురాతనమైనటువంటి మన భారతీయ సంస్కృతి ఎక్కడెక్కడైతే ఉందో ఆ ప్లేసెస్కి వెళ్ళాము. అక్కడ ఉండే చాలా మంది హిందువులతో మాట్లాడి, ఇప్పుడు మనం మాట్లాడుతున్న దాంట్లో షేక్ అయిపోతున్న బంగ్లాదేశ్ కరెక్టే. షేక్ హసీనా లేని బంగ్లాదేశ్ ఇప్పుడు నిజంగా ఒక ఆటం బాంబు కి దానికి ఉన్న వాల్ తీసేసినట్టుగానే భావించారు. అక్కడ ఉన్న హిందువులు చాలా మంది చెప్పిన మాట అదే. మేము చాలా మంది హిందూ నాయకులతో కలిసాము. ఎవరెవరైతే హిందూ సమాజాన్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి వ్యక్తులు జిల్లాల్లో ఉన్న వాళ్ళు చాలా మందిని కలిసాం. అప్పుడు వాళ్ళందరూ ఒకే మాట చెప్తున్నారు, షేక్ హసీనా ఉన్నంత కాలం ఏదో బతుకుతున్నాం, షేక్ హసీనా లేకపోతే మా పరిస్థితి ఇంకా ఏమవుతుందో చెప్పలేము అని వాళ్ళు అప్పటి నుంచే భయంలో ఉన్నారు. అప్పటికి వాళ్ళ పిల్లల్ని ఎవరైనా వాళ్ళు ఏం చేయగలుగుతారు అని అంటే కనుక మన భారతదేశం లాంటి దేశానికి కొని వచ్చేయండి అని మరి చెప్పినా కూడా, ఇక్కడికి వచ్చినా కూడా పౌరసత్వము, ఆ ఇష్యూస్ అవన్నీ ఉంటాయి. అక్కడ ఏదో ఉన్నంతకాలం ఉండి బతికిడిచ్చి మెల్లిగా పిల్లల్ని ఎక్కడికో వేరే దేశాలకు అక్కడికొకడికి పంపించేసి మేము కూడా వెళ్ళిపోవాలనే ఆలోచనలో ఉన్నారు అందరూ. సో ఇప్పుడు ఏం జరిగిందంటే చూస్తే, ఇప్పుడు వాళ్ళు ఇప్పటిదాకా ఏదో మందు పాత్ర మీద కూర్చున్నట్టే పక్కకు జరిగితే పోతుంది. షేక్ హసీనా లేదు, సడన్ గా జరిగిన పరిణామాలు ఇవి. గత నెల రోజులు 2 నెలల నుంచి విపరీతమైన ప్రొటెస్ట్లు అవన్నీ చూస్తూ ఉన్నాం. పర్వాలేదు, షేక్ హసీనా ప్రధానిగా ఉంది, ఆమె కొంచెం కంట్రోల్లో ఉందేమో అనుకున్నాం. కానీ చూస్తే ఆర్మీ చీఫ్ వచ్చి ప్రకటన ఇవ్వడము, మీరు 45 నిమిషాల్లో రిజైన్ చేయాలని షేక్ హసీనాకి అల్టిమేటం ఇవ్వడము, వెంటనే ఆమె మిలిటరీ హెలికాప్టర్లో బయటకు రావడము. సో షేక్ హసీనా నివసిస్తున్నటువంటి ప్రధాని నివాసమే, ఆ నివాసాన్నే దాడి చేస్తున్నారు. అక్కడికి ప్రొటెస్టర్ నిరసనకారులు చేరుకున్నట్టు దాన్ని వ్యాండలైజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అండ్ బంగ్లాదేశ్ ఏర్పడడానికి కారకులైనటువంటి వ్యక్తి, బంగ్లాదేశ్ కి పితామహుడు అని అంటారు, ఆయన బంగబంధు అంటారు ఆయన, ముజిబుర్ రెహమాన్ కూతురే షేక్ హసీనా. సో ముజిబుర్ రెహమాన్ విగ్రహాన్నే ధ్వంసం చేస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం ఇప్పుడు. అంటే బంగ్లాదేశ్ విముక్తి కోసం పోరాడినటువంటి వ్యక్తి, బంగ్లాదేశ్ ఏర్పడడానికి కారకులైనటువంటి వ్యక్తి, ముక్తివాహిని నడిపించి అందరినీ సాయుధ పోరాటం వైపు నడిపించి బంగ్లాదేశ్ కు విముక్తి కల్పించినటువంటి ముజిబుర్ రెహమాన్ ని ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని వాళ్ళు చెప్పుకుంటారు, బంగబంధు అని. అలాంటి వ్యక్తి విగ్రహాన్నే ధ్వంసం చేస్తున్నారు అని అంటే ఇది చాలా తీవ్రమైన పరిణామాలు బంగ్లాదేశ్లో ఉన్నాయని మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. బంగ్లాదేశ్లో చూస్తే నేను బంగ్లాదేశ్లో రాజకీయ అస్థిరత ఏంటి అని క్వశ్చన్ ఇక్కడ కాదు. నా ఉద్దేశం అసలు నాకు అసలు అది కూడా లేదు. ఎందుకంటే చాలా దేశాల్లో ఆ రాజకీయ అస్థిరత ఉంటుంది. అస్థిరత ఉన్నప్పుడు ఆ రాజకీయంగా పొలిటికల్ రైవల్రీ ఏముంటుంది అంటే, ఒక ప్రభుత్వం పోతుంది, ఇంకో ప్రభుత్వం వస్తుంది, నిరసనలు వస్తాయి, నిరసనలు మళ్ళీ సద్దుమణుగుతాయి, ఇదంతా ఫైన్. బట్ బంగ్లాదేశ్కి ఏంటంటే ఈరోజు మతపరమైనటువంటి అంశం ఇది. ఇప్పుడు జమాతే ఇస్లామీ అనే ఒక టెర్రరిస్ట్ సంస్థ ఇప్పుడు అక్కడ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ ఆర్మీ కంట్రోల్లో ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. కానీ జమాతే ఇస్లామీ ఇప్పుడు ప్రొసెషన్స్ తీస్తూ ఉన్నారు. నేను ఇప్పుడే జస్ట్ నాకు అక్కడ నుంచి ఒక వ్యక్తి పెట్టిన విజువల్ ఇది. మేము ఏదైతే జస్ట్ ఇప్పుడే పెట్టిన విజువల్ ఇది. అదేంటంటే మేము ఎక్కడైతే నివసించామో, మేము అక్కడ బంగ్లాదేశ్లో ఢాకాలో ఉన్నప్పుడు ఉన్న ప్లేస్లో ఉన్నప్పుడు ఆ పైనుంచి ఆయన తీసినారు. సో అక్కడ ప్రొసెషన్ చేస్తున్నారు జనాలు, రోడ్డు మీద ప్రొసెషన్ చేస్తున్నారు. అంటే అర్థం ఏంటంటే మొత్తం జమాతే ఇస్లామే బంగ్లాదేశ్లో పిలుపునిచ్చింది అనమాట. మదర్సాల నుంచి మన మసీదుల నుంచి అందరూ జనాలు బయటకు వచ్చేసి ర్యాలీలు తీయండి అని చెప్పి. ర్యాలీలు తీయడము అని అంటే అర్థం ఏంటి అని అంటే, ఇంకా విచ్చలవిడిగా ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు బిహేవ్ చేయడానికి ఆస్కారం కల్పించమని చెప్పడమే. సో ఇప్పుడు ఇది మేము ఈ విజువల్ వచ్చింది నాకు ఎక్కడి నుంచి అంటే, మేము ఏదైతే ఇంట్లో ఉన్నామో బంగ్లాదేశ్ లో ఢాకాలో ఉన్నప్పుడు ఉన్న ఇంట్లో ఉన్న పరిస్థితి ఇది. ఢాకాలోని పరిస్థితి మీరు సిల్హెట్, చిట్టగాంగ్, రాంగ్పూర్ ఇట్లా ఏ ప్లేస్కి వెళ్తే ఆ ప్లేస్ లో విపరీతంగా హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి ఇప్పుడు. సో ఇవాళనే కాదు, లాస్ట్ కొన్ని రోజుల నుంచి జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్లు ఎవరైతే హిందువులు పనిచేస్తున్నారో వాళ్ళ మీద అటాక్ చేసి చంపిన సందర్భాలు ఉన్నాయి. ఎవరైతే ఈ అవామీ లీగ్ ఉంది కదా, మన షేక్ హసీనా పార్టీకి సంబంధించిన ఎక్కువ మంది హిందువులు షేక్ హసీనా పార్టీతో లింక్ అయి ఉంటారు చాలా వరకు. షేక్ హసీనా ఉన్నంత కాలమే వాళ్ళకి కొంచెం రక్షణ. బట్ ఇప్పుడు వాళ్ళందరినీ టార్గెట్ చేసి చంపేస్తున్నారు.
ఇప్పుడు నేను జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. మనకు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారమే చూస్తే హిందూ హోమ్స్ అండ్ టెంపుల్స్ వర్ అటాక్డ్ ఇన్ రాంగ్పూర్ డిస్ట్రిక్ట్. రాంగ్పూర్ డిస్ట్రిక్ట్ లో హిందూ ఇళ్ళు అండ్ ఆలయాలని అటాక్ చేశారు. ఏ ఫ్యూ హిందూ హౌసెస్ వర్ vandalized and looted. And Islamic radicals attacked the ISKCON temple at Karunamayi Kali Mata Mandir in the Rangpur district. ఇస్కాన్ మందిరాన్ని అటాక్ చేశారు. లోకల్ హిందూస్ ట్రైడ్ టు రెసిస్ట్ ద అటాకర్స్. ఓకే, ఇస్లామిస్ట్ మర్డర్డ్ హిందూ అవామీ లీగ్ లీడర్ అండ్ కౌన్సిలర్ ఆఫ్ రాంగ్పూర్ సిటీ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి సిటీ కార్పొరేషన్ సంబంధించినటువంటి లీడర్ అయినటువంటి హరధాన్ రాయ్ ని చంపేశారు ఆల్రెడీ. అండ్ హిజ్ నెఫ్యూ శ్యామ్లాల్ రాయ్ వాజ్ ఆల్సో మర్డర్డ్. ఓకే, అండ్ ఇంకోటి హిందూ ఫ్యామిలీస్ వర్ అటాక్డ్ ఇన్ నౌఖాలి డిస్ట్రిక్ట్. నౌఖాలి మనకు తెలుసు అప్పట్లో విపరీతమైనటువంటి ఒక పెద్ద మ్యాసకర్ జరిగింది అక్కడ. నౌఖాలి జిల్లాలో ఇప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని హిందువులు బతుకుతున్నారని అక్కడ నుంచి మనకు వార్తలు వస్తున్నాయి. కొంతమందితో మాట్లాడుతున్నాను, ఆల్రెడీ వాళ్ళందరూ ఫోన్లు సర్వీలెన్స్ లో ఉన్నాయంట. సో వాళ్ళు మనకు ఫోన్ లో తీసుకుందామనే ప్రయత్నం చేశాను యాక్చువల్లీ లైవ్ లో, బట్ వాళ్ళు ఫోన్ లో మాట్లాడడానికి వెళ్ళదు. కొన్ని విషయాలు మాత్రమే చెప్తున్నారు వాళ్ళు. నాకు తెలిసిన విషయాలు నేను చెప్తున్నాను. అండ్ హిందూ ఫ్యామిలీస్ వర్ అటాక్డ్ ఇన్ నౌఖాలి డిస్ట్రిక్ట్. హౌసెస్ వర్ vandalized and cars were burnt. Okay, a Hindu temple was attacked in Panchagar district. And Islamic radicals attacked a Hindu locality in the Sirajganj district. Radicals attacked the Ullapara locality and vandalized 13 houses of Hindu minorities. So ఇవన్నీ మనకు వస్తున్న రిపోర్ట్స్ ఇవి. సో నేను డైరెక్ట్ న్యూస్ మాత్రమే చదువుతున్నాను, నేను మనమేం జోడించింది ఏం లేదు, న్యూస్ మాత్రమే చదువుతున్నాను. ఇస్లామిక్ రాడికల్స్ టార్గెటెడ్ షాప్స్ అండ్ బిజినెస్ ప్లేసెస్ ఆఫ్ హిందూ మైనారిటీస్ ఇన్ ద మగూరా డిస్ట్రిక్ట్. ఇన్ మహమ్మద్పూర్ మార్కెట్ ద షాప్స్ ఆఫ్ బాబుల్ చటర్జీ అండ్ సుకంతా చక్రవర్తి వర్ vandalized and looted. ఓకే, ఇలా చెప్తూ పోతే ఇంకా చాలానే ఉన్నాయి. మగూరా డిస్ట్రిక్ట్ లోనే ఇస్లామిస్ట్ అటాక్ ద హౌస్ ఆఫ్ హిందూ లీడర్ కాను తివారీ. ఆయన అటాక్ చేశారు. హిస్ హోమ్ వాజ్ vandalized and set ablaze. ఇన్ సిరాజ్గంజ్ అజయ్ దత్తాస్ షాప్ వాజ్ లూటెడ్ అండ్ దెన్ సెట్ ablaze. హీ వాజ్ ఎ మెంబర్ ఆఫ్ ద పూజా ఉజ్జాపన్ కమిటీ. సో ఎవరెవరైతే కీలకంగా హిందువుల పక్షాన వాయిస్లు ఇస్తున్నారో వాళ్ళందరినీ హతమార్చడం అనే ప్రక్రియ జరుగుతోంది. ఆల్రెడీ కొంతమంది చనిపోయారు. ఇప్పుడు ఈ ప్రొసెషన్ ఇప్పుడు షేక్ హసీనా ఉన్నప్పుడు జరిగిన ఇవన్నీ రిపోర్ట్ అయినప్పుడు, షేక్ హసీనా ఇప్పుడు లేదు అని అంటే ఇప్పుడు అక్కడే భయంగా ఉంది నాకు. నిజంగా చాలా భయంగా అనిపిస్తోంది. బంగ్లాదేశ్ లో పరిస్థితి అస్సలు బాగాలేదు, ముఖ్యంగా హిందువులకు అస్సలు బాగాలేదు. అక్కడ 1,31,00,000 మంది ఉన్నారంట. బేసికలీ నాకు నంబర్స్ చెప్తాను మీకు, ఆశ్చర్యంగా ఉంటుంది అసలు. యాక్చువల్లీ 1940వ దశకంలో 28% హిందూస్ ఉండే అక్కడ. ఇవాళ 8.96%కి వచ్చారు. 1940లో 47 ఆ టైంలో ఇండిపెండెన్స్ వస్తున్న టైంలో 28% ఉన్నారు. ఇవాళ 8.96%, క్లోజ్ టు 9%, ఆల్మోస్ట్ 20% అయిపోయారు. ఇది ఎలా జరిగిందో చూడండి మీరు. 1951 నుంచి నంబర్స్ ఉన్నాయి. 1951 ముస్లిమ్స్ 76.9% ఉన్నారు. హిందూస్ 22% అయ్యారు 51లో. బట్ 22కి వచ్చేసరికి 2022కి వచ్చేసరికి ముస్లిమ్స్ 91.4%, 76% నుంచి 91.4% అయ్యారు. హిందూస్ 22% నుంచి ఈ రోజు 9%కి వచ్చారు, 8. సో దిస్ ఇస్ ద ప్రాబ్లం. అంటే ఈ రోజు ఇప్పుడు షేక్ హసీనా లేదు, ఆమె బయటకు వచ్చిందంటే ఆమె ప్రాణాలకు ఏం జరుగుతుందంటే ఏం పెద్ద జరుగుతుంది. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. హిందువుల పరిస్థితి చెప్పడానికి వీలు లేదు. ఇప్పుడు నాకు సిల్హెట్ లో నుంచి కొంతమంది మాట్లాడుతున్నారు. సిల్హెట్ లో ఒక అతను అక్కడ అవామీ లీగ్ షేక్ హసీనా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త, ఆయన అక్కడ కల్చరల్ వింగ్ లో పనిచేస్తారు. సో ఆయన మాకు చాలా ఆలయాల్ని మాకు చూపించిన వ్యక్తి. ఆయనతో నేను ఇందాక మాట్లాడుతుంటే ఆయన ఏం చెప్తున్నారంటే అస్సలు బాగాలేదు పరిస్థితి, ఏం చేయాలో తోచట్లేదు, బయటకు రావాలంటే భయంగా ఉంది, నాకు 2 పిల్లలు ఉన్నారు, మా అమ్మ నాన్న ఇంతమంది ఉన్నాం మేము, మాకేం చేయాలో అర్థం కావట్లేదు అంటున్నాడు. సిల్హెట్ లో 2 లక్షల మంది వరకు హిందువులు ఉంటారు అనేది చెప్తున్నమాట, అంటే ఆ డిస్ట్రిక్ట్ మొత్తంలో. సో ఇప్పుడు వాళ్ళందరి పరిస్థితి ఏంటో తెలియదు, ఎవరు వాళ్ళ వాయిస్ ఉంటుందో కూడా చెప్పడానికి లేదు. ఇప్పుడే ఒక మెసేజ్ కూడా వచ్చింది నాకు. అదేంటంటే బంగ్లాలో వచ్చిన మెసేజ్, అది ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశాము గూగుల్ ట్రాన్స్లేషన్ తోటి. న్యూ కమ్యూనికేషన్స్ రూల్స్ ఫర్ వాట్సాప్ అండ్ ఫోన్ కాల్స్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ బంగ్లాదేశ్ ఫ్రమ్ టుమారో. సో ఇప్పుడు ఆల్రెడీ ఇంప్లిమెంట్ లోకి వచ్చేసాయి. ఆల్ కాల్స్ విల్ బి రికార్డింగ్, ఆల్ కాల్ రికార్డింగ్స్ విల్ బి సేవ్డ్, ఆల్ సోషల్ మీడియా ఇంక్లూడింగ్ వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ విల్ బి మానిటర్డ్. టెల్ ఎవ్రీవన్ హూ డజంట్ నో.
Okay. Your devices will be connected to the ministry system. Be careful not to send the wrong message to anyone. Okay. Tell your children, brothers, relatives, friends, acquaintances that you care for them and rarely run social sites. Don't send any irrelevant posts or videos, etc. of yours in front of government or prime minister on politics or current affairs. It is currently a crime to write or send messages on any political or religious matter. To do so can lead to arrest without warrant. ఓకే. సో ఏది నువ్వు చెప్పడానికి లేదు, ఏది మాట్లాడడానికి లేదు. ఇది information ఫ్రీడమ్ ఆఫ్ ఇవ్వడానికి లేదు. ఎక్స్ప్రెషన్ ఈ రోజు బంగ్లాదేశ్ లో. Police will issue notification followed by cyber crime followed by action. It is very serious. Please, all of you group members, admins, please consider the matter. Be careful not to send the wrong message and let everyone know. ఈ మెసేజ్ ఎవరైతే మాకు ఆశ్రయం ఇచ్చిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళకు వచ్చిన మెసేజెస్ ఇవన్నీ. సో ఇది పరిస్థితి బంగ్లాదేశ్ లో. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఇది ఎంతకాలం